హలో లిజనర్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. సో కజిన్స్ అందరం కలిసాము, అలా బయటికి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఎక్కడికి వెళ్దాము అని చాలాసేపు ఆలోచిస్తే మా మహబూబాబాద్లో అంతగా ఏం లేవు, ఉన్నది ఒక అనంతారం గుడి మాత్రమే. సో అలా నైట్ టైం వెళ్ళడానికి అవ్వదు కదా, అందుకని ఎగ్జిబిషన్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో కొత్తగా పెట్టారు, మాకు ఎప్పుడు పెట్టే ప్లేస్లో కాకుండా కొంచెం దూరంగా పెట్టారు అని చెప్పి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో మా విషయం పక్కన పెడితే వీడికి ఇది ఫస్ట్ బయటికి వెళ్తున్నాడు అనమాట. అంటే నైట్ టైం అసలు బయటికి తీసుకెళ్లారు కదా పిల్లల్ని. సో వీడిని ఫస్ట్ టైం తీసుకెళ్తున్నాము. చూడండి ఎంతో ముద్దుగా ఉన్నాడు పంప్కిన్ గాడు. మాది మహబూబాబాద్, కానీ మా ఊరిని చాలా డిఫరెంట్గా పిలుస్తారనమాట. మహబూబాబాద్కి మహబూబ్ నగర్కి డిఫరెన్స్ కూడా తెలియదు కొంతమందికి. సో క్లియర్గా మళ్ళీ చెప్తున్నా, మహబూబాబాద్ మాది, సరిగ్గా ప్రొనౌన్స్ చేయండి. తెలుగులో అయితే మానుకోట అంటారు. మానుకోట చరిత్ర గురించి చెప్పాలి అని అనుకున్నాను, కానీ పూర్తిగా నాకే తెలియనప్పుడు అలా ఫాల్స్గా ఎలిగేషన్స్ చెప్పకూడదు కదా. సో తెలుసుకొని తర్వాత చెప్తాను. సో ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఎంట్రీ అయితే బాగానే ఉంది, చూడడానికి ఆ బ్రిడ్జ్ లాగా ఏదో ఉంది, దాన్ని లండన్ బ్రిడ్జ్ అంటారంట. సో చూద్దాం హౌ ఇట్ ఈస్. ఈ ఎగ్జిబిషన్ గురించి ఇలా చూస్తూ ఉంటే నాకు ఒకటి షేర్ చేసుకోవాలనిపించింది. చిన్నప్పుడు ఇలాగే నేను 2nd or 3rd క్లాస్లో ఉన్నప్పుడు, మేబీ 4th ఏమో, సమ్మర్ హాలిడేస్లోనే సర్కస్ పెట్టారు. మరి అది ఎంతమందికి గుర్తుందో తెలియదు నాకు. మహబూబాబాద్ వాళ్ళకైతే గుర్తుంటే కామెంట్ చేయండి. సో సర్కస్ పెట్టారనమాట. సో ఆ సర్కస్లో మా డాడీ తీసుకెళ్తాడు అని చెప్పి మేము పొద్దున్న నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం, నేను, మా చెల్లి, మా తమ్ముడు. ఇంకా మా మమ్మీ ర్యాండమ్, ఆమె ముందే ఫిక్స్ అయిపోతుంది, ఇలాంటివన్నిటి మీద ఎక్కువ నమ్మకాలు పెట్టుకోదు. కానీ మేము మాత్రం ఎప్పుడు తీసుకెళ్తాడు డాడీ, ఎప్పుడు తీసుకెళ్తాడు అని చెప్పి. దానికి తోడు స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ ఏమో, అంటే ఎగ్జామ్స్ అయిపోక ముందు నుంచే డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి కదా. స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ ఏమో టైగర్ ఉందంట, లయన్ ఉందంట, ఇంకా పెద్ద పెద్ద యానిమల్స్ ఉన్నాయంట, ఎలిఫెంట్స్ ఉన్నాయంట, ఇలాంటివన్నీ చెప్తుంటే ఇప్పుడే నేను ఇంత ఎగ్జైట్ అవుతున్నా. ఇంకా అప్పుడు ఇంకా ఎగ్జైట్ అయ్యేదాన్ని అనమాట. మా ముగ్గురికి వైల్డ్ యానిమల్స్ అంటే చాలా చాలా ఇష్టం. సో మా డాడీ ఎప్పుడు తీసుకెళ్తాడా అని చెప్పి వెయిట్ చేసాము. కానీ మా డాడీ తీసుకెళ్లే రోజు వచ్చేసరికి అది క్లోజ్ అయిపోయింది. సో చాలా బాధపడ్డాము. కానీ ఒక్క యానిమల్ని చూసాము, అది ఎలిఫెంట్ అనమాట. ఎంత ముద్దుగా ఉందో. ఐ స్టిల్ రిమెంబర్డ్ దట్ ఫేస్ ఆఫ్ ఎలిఫెంట్. అది అట్లా నాట్ చేసుకుంటూ లారీలో ఎక్కి తీసుకెళ్తారు కదా, సో అట్లా ఎక్కుకుంటూ పోయింది అది. సో ఇక్కడ ప్రస్తుతం అయితే ఒక్కొక్క గేమ్స్ ఉన్నాయి, ఒక్కొక్కరం ఆడాము, కొన్ని గెలిచాము. కళాకారులను వీళ్ళు అభినందించట్లేదు, మీరన్నా అభినందించండి. 50 రూపాయలు పెట్టి ఒక థమ్స్అప్ వచ్చింది నాకు. ఇంకా వీళ్ళేమో 100 రూపీస్ పెట్టి 3 సార్లు కొట్టాలంట. సో ఆ 3 సార్లు కొడితే మొత్తం ఆ 3 చెంబులు కింద పడిపోవాలి. కింద పడితే 300 ఇస్తాడంట. మామూలు సవాల్ చేయట్లేదు అక్కడ. బట్ స్టిల్ వీళ్ళు తీసుకున్నారు కదా అని చెప్పి వచ్చిన తర్వాత మనం దేనికి తగ్గొద్దు అన్న థాట్తోని స్టార్ట్ చేశారు. కానీ నాకు అస్సలు నమ్మకం లేదు ఒక్కటి కూడా పడుతుందని. అదే జరిగింది, మీరు కూడా చూడండి. నేను ఓడిపోయానన్న దానికన్నా వీళ్ళు కూడా ఓడిపోయారు అనేది నాకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఇంటికి వెళ్ళేంతసేపు నా మీదనే కౌంటర్లు వేస్తూ ఉండేటోళ్ళు. వీళ్ళు కనుక గెలుచుంటే. ముగ్గురు ట్రై చేశారు. ఇంకా వీడైతే మామూలు ట్రయల్స్ కాదు, మామూలు స్టంట్స్ కాదు. ఆ స్టంట్లు చూడండి ఒకసారి. వాడు వేసిన స్టంట్కి నాకైతే వీడు ఎక్కడ లైట్లు పగలు కొడతాడో, మమ్మల్ని ఇక్కడనే కట్టేస్తారనుకున్నాను నేనైతే. అలా కొట్టాడు. ఒక్కటి కదిలించడానికి అది మొత్తం కదిలింది. మామూలు భయమే లేదు నాకు. ఇంకా 3rd టైం మా చెల్లి దిగింది. పాపం అట్లీస్ట్ ట్రై చేసింది, ఒక్కటైనా కింద పడింది. బట్ స్టిల్ 3 పడితేనే ఇస్తా అన్నాడు కాబట్టి సైలెంట్గా గప్చుప్గా పక్కకు వచ్చేసినాం. ఇంకా సరే ఎంతసేపు ఇవే ఆడతాము, ఇంకా వేరే దాని మీదకి వెళ్దాము అని చెప్పి. దీని పేరేంటో నాకు తెలియదు, కానీ నేను ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ ఎక్కాను. ఎందుకు ఎక్కినా అని అనిపించింది నాకైతే. ఒక మిక్సీలో ఆనియన్స్ వేసి రుబ్బితే ఎట్లా తిరుగుతారో అట్లా అనిపిస్తుంది అది నాకు. చాలా అంటే చాలా భయం నాకు, చిరాకని చెప్పొచ్చు చెప్పాలంటే. సో మీరు ఎవరైనా ఎక్కితే కామెంట్ చేయండి. బై ద వే మా చెల్లి మా మరదలు ఎక్కారనమాట దాన్ని. అండ్ ఇది వచ్చేసి జాయింట్ వీల్. ఈ జాయింట్ వీల్ ఎప్పుడు చూసినా నాకు నువ్వు నాకు నచ్చే మూవీ గుర్తొస్తుంది. అలా పైకి వెళ్ళి ఆగిపోతే ఎలా సిచ్యువేషన్ అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. మా తమ్ముడు వాళ్ళు కూడా అలా ఆగిపోతే బాగుండు అనుకున్నాను, కానీ మరీ పైకి వెళ్ళలేదు, కొంచెం దూరంలో ఆగిపోయారు. పాపం భయపడ్డారంట, కిందికి వచ్చాక చెప్తున్నారు. అక్కడ ఉన్నప్పుడు మాత్రం అసలు భయమే లేనట్టు యాక్షన్లు చేశారు, కానీ కొంచెం అయితే భయపడ్డారంట వాళ్ళు అది వచ్చే సౌండ్కి.
మా చెల్లి ఇంకా మరదలు ఎక్కారు అన్నాను కదా, సో ఎక్కుతున్నారు. మేమైతే భయపడుతున్నాము. గట్టిగా గాలి వస్తే కొట్టుకుపోయేటట్టు ఉంటారు వీళ్ళిద్దరు. సో ఆ ప్రెషర్కి ఎట్లా ఉంటారో అని చెప్పి. ఇంకా వీటన్నిటిలో మాకు షాకింగ్ ఏంటి అని అంటే, మా బుడ్డోడు ఎంత ఏడుస్తాడో ఎంతమందిని చూసి అని అనుకున్నాం, కానీ వాడు కొంచెం కూడా ఏడవలేదు. హాయిగా ఉన్నాడు, అన్నీ చూసుకుంటూ నవ్వుకుంటూ. వాడిని అట్లీస్ట్ ట్రైన్ అన్నా ఎక్కిద్దాము అని అంటే వాళ్ళ అమ్మ మాకన్నా భయపడతా ఉంటుంది, అంటే నా మరదలు. సో మామూలుగా భయపడలేదు. ట్రైన్ అన్నా ఎక్కవే వాడిని కూర్చొని అని ఎంతసేపు బతిమలాడానో, అది ఏది ఎక్కనక్క నా కళ్ళు తిరుగుతాయని చెప్పి అలా కూర్చొని ఉంది. వీళ్ళు ఎంత యాక్ట్ చేసినా నాకైతే నువ్వు నాకు నచ్చావులో బ్రహ్మానందం గారి వాయిస్ వినిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో. మీకు వినిపిస్తుందో లేదో కానీ మామూలుగా తిప్పలేదు. అండ్ ఎక్కువసేపు కూడా ఆన్ చేశారు ఆ మిషన్ని. సో తిరుగుతూనే ఉన్నారు చాలాసేపు. యోగి ఇంకా మా మమ్మీ పని మమ్మీ స్టార్ట్ చేసింది. వాళ్ళేమో కొందామన్న పేరుతో తింటానే ఉన్నారు. నాకే జాలేసింది, ఇంకా ఆపండి అని బతిమలాడుకున్నాను. ఈలోపు మేము ఒక గేమ్ ఆడాము. మాకైతే బ్యాటు బాల్ వచ్చింది. ఏం చేయాలో తెలియక వీళ్ళు చేతికిస్తే వీళ్ళు ఏదో ఐపీఎల్ మ్యాచ్ లాగా ఫీల్ అయిపోతున్నారు. ఇంకా మా చెల్లి మరదలేమో ఇవన్నీ టెస్ట్ చేస్తూ ఉన్నారు, వీడికి ఏం తీసుకుందామా అని చెప్పి. అన్నీ టెస్ట్ చేసాం కానీ వాడికి అసలు ఇంట్రెస్ట్ లేదు వాటి మీద. ఇంత వేడిలో ఇంకా వాటర్ బాటిల్ కోసమని అలా పక్కకి వెళ్ళాము. యాక్చువల్గా నేను ఆ వీడియో షూట్ చేసుకోవాలి అని అనిపించలేదు, బట్ ఐ వాంట్ టు సే దిస్. ఎందుకంటే అక్కడ ఒక అన్న ఒక వాటర్ బాటిల్ తీసుకున్నారు. సో తీసుకొని అమ్మే అతని మీదకి డైరెక్ట్ కొట్టడానికి వెళ్ళిపోయాడు. సో ఒక పెద్ద గొడవలాగే అయింది అక్కడ సిచ్యువేషన్. నాకు పర్సనల్గా అనిపించింది ఏంటి అని అంటే, వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెట్టుకుంటారు. సో మనకు నచ్చితే వెళ్ళాలి, లేకపోతే లేదు. వెళ్ళి నువ్వు ఇలా ఎందుకు పెట్టావు అలా ఎందుకు పెట్టావు అని ఒక గొడవ క్రియేట్ చేసి అతను డిస్టర్బ్ అయ్యేదే కాక వచ్చిన వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసినట్టు మాటలు అనేయడం కొంచెం నాకు ఇబ్బందిగా అనిపించింది. అంటే అక్కడ గొడవ పడ్డం కూడా చాలా అన్వాంటెడ్, అన్నెసెసరీ అనిపించింది. సో నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, లేకపోతే లేదు. పాపం వాళ్ళేదో డబ్బుల కోసం వచ్చారు సంపాదించుకుందామని, నచ్చితే కొనుక్కో లేకపోతే లేదు. అంతేగాని అక్కడికి వెళ్ళి గొడవ క్రియేట్ చేసి ఏదో దాదాలం గుండాలం అన్నట్టు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మా బుడ్డోడైతే కొంచెం కూడా ఏడవకుండా హాయిగా ఎంజాయ్ చేశాడు. సో దట్స్ ఆల్ అబౌట్ ఎగ్జిబిషన్. ఇంకా వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి, బాగుంది. కొంచెం సేపు అట్లా ఎంజాయ్ చేసేటట్టు. టాటా.